క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గూండాయిజం చేశారని మాజీ ఎంపీ బాల్కసుమన్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నారు మంత్రి వివేక్. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, మున్సిపల్ చైర్మన్ కోసం మంత్రి ఎంపీ ఇంతలా దిగజారి ప్రవర్తిస్తారా అని మాజీ ఎంపీ బాల్కసుమన్ ప్రశ్నించారు. మేము ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు అధికారంని, కానీ వారు కావాలని మా మీద అటాక్ చేసి మళ్ళీ పోలింగ్ మా కౌన్సిల్ హాల్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా కార్పొరేట్ కౌన్సిలర్స్ పైన దాడి చేస్తే ఇక వారు వాయిదా అయితేనే మేము బయటకు వచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు, ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరి మనలో ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకిరు. చెత్త సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేక్ను. నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నువ్వు అంటున్నావు కదా నన్ను గుండా అని. నువ్వు నీ కొడుకు గూండాలు రౌడీలు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో ఆడకూతులు లేరా? మీరిద్దరు మంత్రి ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనల మీద దౌర్జన్యం చేపిస్తావా? గింత దుర్మార్గం. ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం ఇచ్చి పారేస్తాంపో. నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చి పారేస్తాంపో కౌన్సిల్. మా ఆడకూతుల కంటే మాకు ఈ కౌన్సిల్ ఎక్కువ కాదు, నేను చెప్తున్నపో. అసలు ఏం గొడవ కాలేదు. మేము మా కార్లో పోతున్నాము, మా కార్ని అటాక్ చేసేది ఏం అవసరం ఉంది? బాల్కసుమన్, నువ్వు నీ రాజకీయం చేసుకో, రౌడీ లేక బిహేవ్ చెయ్యకు. అవసరం లేదు ఈ రౌడీజం చేయడానికి. చేసేటి మీరు రౌడీ పనులు, చేసేటి మీరు గుండా పనులు, చేసేటి ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, మళ్ళీ మీరు ఉల్టా మమ్మల్ని రౌడీలు గుండాలు అంటారు. ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో దుశ్శాసన పర్వం జరిగింది. సిగ్గుండాలి మంత్రికి. 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత. ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేయించినారు చెన్నూరులో. చెప్పండి మీరు, ఆయన ఎంతమందిని చేయించిండు అరెస్టు? మీరు చెప్పండి. ఫ్రస్ట్రేషన్లో, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇవాళ మేము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. మాకేం ఫ్రస్ట్రేషన్ లేదు, మేము మంచిగానే ఉన్నాం. ప్రజల కోసం ఆనాడు గెలిపించినప్పుడు పనిచేసినాం, ఇవాళ ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం తప్ప వాళ్ళకి ఇదేంది? ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం ఈ రకంగా గింత దిగజారుడు చర్యలేంది?